పూర్తి వివరాలకు చదవండి రేపటి అక్షర శిల్పం దినపత్రికలో. అలా అయితే తప్ప వెళ్ళరా? పదవి కోసమే పట్టుబడుతూ జగన్ ప్రజా సమస్యలను గాలికి వదిలేస్తున్నారా? ప్రతిపక్ష హోదా కోసం పట్టుబడకుండా ప్రజా సమస్యలను పట్టించుకోవడం మేలు. వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి పంతానికి వెళ్తున్నారే తప్ప అసలు విషయం మర్చిపోతున్నారని వైసీపీ కార్యకర్తలే మాట్లాడుతున్నారు. ప్రస్తుతం రాజకీయాల్లో ప్రతిపక్ష హోదా కన్నా ప్రజల్లోకి వెళ్లి ప్రభుత్వం చేస్తున్న పనులను ఎత్తి చూపితే బెటర్ అని కార్యకర్తలు భావిస్తున్నారు. అలా కొనసాగకపోతే ఖచ్చితంగా ఎక్కడో దగ్గర ప్రభుత్వానికి ఆయన తన శైలిలో ఇరకాటంలో పెట్టొచ్చని, అలాగే ప్రజల సమస్యలు ఏవైతే ఉంటాయో అవన్నీ ఎలుగెత్తి చాటాలని కూడా ఖచ్చితంగా చెప్తున్నారు. అది వదిలేసి ప్రతిపక్ష హోదా కావాలని ఆయన, అసలు ప్రతిపక్ష హోదా అనేది ఇవ్వడం కుదరదని వాళ్ళు పోట్లాడుకోవడం ఎంతవరకు కరెక్ట్ అని ప్రస్తుతం అయితే చర్చ జరుగుతుంది. ముఖ్యంగా వైసీపీ అధినేత బయటికి ప్రజల్లోకి రావాల్సిన అవసరం ఎప్పటికైనా ఉందని అక్కడ ఇక్కడ అన్ని చోట్ల మాటలు వినబడుతున్నాయి. వైసీపీ అధినేత వైఎస్ జగన్ ఇప్పటికైనా పదవుల కోసం పాకులాడకుండా ప్రజా సమస్యల్ని పట్టించుకోవడం మేలు. కేవలం ప్రతిపక్ష హోదా కోసం పట్టుబడకుండా జనం బాట పడితే మేలంటున్నారు. గత ఎన్నికల్లో ప్రజలు తీర్పిచ్చారు. ఇప్పుడు అసెంబ్లీకి పోరంటున్నారు. తనకు ప్రతిపక్ష హోదా ఇస్తే తప్ప రానంటున్నారు. ఎవరి మీద అలక? జనం మీదనా లేక ప్రతిపక్ష హోదా ఇవ్వని అధికార పార్టీ మీదనా అన్నది ప్రజలు ఆలోచించుకునే అవకాశం ఉంది. ఎన్నికలు ముగిసి ఏడాదవుతుంది. బడ్జెట్ సమావేశాలు జరుగుతున్నాయి. తనకు ప్రతిపక్ష హోదా ఇవ్వకపోతే తాను అసెంబ్లీకి రానంటూ జగన్ మొండికేసి కూర్చున్నారు. అనర్థ వేటు పడుతుందని ఒకరోజు వెళ్లి రావడం, మిగిలిన రోజుల్లో సభకు డుమ్మా కొట్టడం జగన్కు అలవాటుగా మారింది. అయితే ముఖ్యమంత్రిగా ఉంటే తప్ప సభకు వెళ్లరా? లేకపోతే ప్రతిపక్ష హోదా ఇస్తే తప్ప సమావేశంలో పాల్గొనరా? ప్రజా సమస్యల కంటే పదవులపైనే జగన్ ఎక్కువ మొగ్గు చూపుతున్నారని అభిప్రాయం ప్రజల్లో కలిగే అవకాశం ఎక్కువగా ఉంటుంది. ప్రతిపక్ష హోదా ఉంటే అసెంబ్లీలో ఎక్కువ సమయం మాట్లాడే అవకాశం ఇస్తారనేది జగన్ వాదన. అలా మాట్లాడకుండా అధికార పార్టీ జగన్ను అడ్డుకుంటే అది ఆయనకే సానుభూతి కలుగుతుందని, మాట్లాడేందుకు తగిన సమయం ఇవ్వకపోతే అప్పుడే వాకౌట్ చేసి బయటకొచ్చి మీడియా సమావేశాలు పెట్టవచ్చు. కానీ జగన్ ఇలా చేయడం లేదు. ప్రతిపక్ష హోదా ఇవ్వకపోతే తాను రానంటూ చిన్నపిల్లాడు మొక్కుపట్టినట్లు వ్యవహరిస్తడం కూడా చూసేవారికి ఇబ్బందికరంగా మారింది. సభలో ఏదైనా అవమానం జరిగితే సభ నుంచి శపథం చేసి బయటకు రావచ్చు. కానీ పదవి ఇవ్వడం లేదంటూ తాను పోనంటూ మొరాయించడం జగన్ ఆలోచన ఎటు వెళ్తుందనడానికి మాత్రం వైసీపీ నేతలకే అర్థం కావడం లేదు. తాను వెళ్లకుండా తన పార్టీ గుర్తు మీద గెలిచిన మిగిలిన 10 మంది ఎమ్మెల్యేలకు కూడా జగన్ ఇదే సూత్రాన్ని అమలు చేస్తున్నారు. తాను చెడింది కాకుండా తన తోటి ఎమ్మెల్యేలు కూడా సభకు వెళ్లకుండా నిలవరించడం ఎందుకన్న ప్రశ్న వినబడుతుంది. వాళ్ళు ఇవ్వమంటున్నారు, ఇవ్వాల్సింది నేను పట్టుబడడం ఎందుకని కొందరు ప్రశ్నిస్తున్నారు. ఇక వైఎస్ జగన్ జనంలోకి వెళ్లాల్సిన సమయంలో అటు బెంగళూరు టు అమరావతి చక్కర్లు కొడుతూ కాలయాపన చేస్తున్నారన్న విమర్శలు సొంత పార్టీ నుంచే వినబడుతున్నాయి. ఇక్కడ కూర్చొని అధికార పార్టీపై విమర్శలు చేసే కన్నా జనంలోకి వెళ్లి తేల్చుకుంటే అది ప్లస్గా మారుతుందని సూచిస్తున్నారు. కానీ జగన్ మాత్రం సంక్రాంతి నుంచి జిల్లాల పర్యటన వాయిదా వేసుకుంటూ వస్తున్నారు. ఇప్పుడు ఉగాది అంటున్నారు. ఉగాది నాటికి కూడా జనంలోకి రావడం డౌట్గానే ఉంది. ఎందుకంటే ఎన్నికలకు ఇంకా సమయం ఉండడంతో ఇంతకుముందు జనంలోకి వెళ్లడం వృధా ప్రయాసాన్ని జగన్ భావిస్తున్నట్లుంది. కానీ ఈలోపు క్యాడర్తో పాటు నేతలు కూడా చేజారిపోయే అవకాశం ఉందన్న హెచ్చరికలు జగన్ చెవికి సోకడం లేదు. మరిన్ని కథనాల కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి మీ అక్షర శిల్పం. పూర్తి వివరాలకు చదవండి రేపటి అక్షర శిల్పం దినపత్రికలో.